కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణకు హాజరు కావడానికి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎర్రవెల్లి నివాసం నుంచి బయలుదేరారు. కేసీఆర్ కాన్వాయ్తో పాటు బీఆర్ఎస్ నేతలు అభిమానులు భారీగా బయలుదేరారు. దాడి పొరుగున కేసీఆర్ కారుపై పూలు చల్లుతూ ప్రజలు అభిమానం చాటుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ బీఆర్కే భవన్ నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. భాస్కర్, మనం చూస్తున్నాం కేసీఆర్ను రాజకీయంగా ఎదుర్కొనే శక్తి లేక ఎదుర్కోలేక కమిషన్ పేరుతో రేవంత్ సర్కారు ఇక్కడ కుట్ర రాజకీయాలకు తెరలేపింది. ఎక్కడ చూసినా రేవంత్ సర్కారుకు అనుకూలంగా లేకుండా మాట్లాడుతున్నటువంటి ప్రజల్ని మనం చూస్తున్నాం. కేసీఆర్కి అండగా ఇక్కడ తెలంగాణ వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరు కార్యకర్తలు ప్రజలు ప్రతి ఒక్కరు నినాదాలు చేస్తున్నారు. జై కేసీఆర్ అనే నినాదాలతో హోరెత్తిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రజెంట్ బీఆర్కే భవన్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది? బీఆర్ఎస్ నేతలు ఏమంటున్నారు, ప్రజలు ఏమంటున్నారు? భారీగా ఎమ్మెల్యేలతో పాటు ప్రజాప్రతినిధులందరూ కూడా చేరుకున్నారు. ఇక్కడికి చేరుకున్న తర్వాత కేసీఆర్ కు మద్దతుగా ఇవాళ తెలంగాణలో నీటి లభ్యత లేనటువంటి పరిస్థితుల్లో నీళ్ల చుక్క దొరకడానికి ఆగమ్య గోచరమైనటువంటి పరిస్థితుల్లో 14 ఏళ్ల పోరాటం 10 ఏళ్ల ప్రభుత్వ నిర్వహణ తర్వాత అనేక రకాలుగా నీళ్లు నిధులు నియామకాల కోసం సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం ఎంత అద్భుతంగా ఉందో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ప్రపంచానికి తెలంగాణలో నీళ్లు లేవు అనేటువంటిది చెప్పకుండా పూర్తిగా చేసినటువంటి పరిస్థితి. ఇవాళ ఎమ్మెల్యేలతో పాటు మాజీ ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున ప్రజాప్రతినిధులు ఇక్కడ చేరుకున్నారు. మనతో పాటు కోదాడ మాజీ ఎమ్మెల్యే బుల్లమల్ల యాదవ్ సార్, చెప్పండి ఏం చెప్తారు? ఇవాళ రేవంత్ సర్కార్ తీరు చూస్తూ ఉంటే పూర్తిగా పోలీస్ పహారాలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఏం చెప్తారు? తెలంగాణ రాష్ట్ర సాధనలోనే ప్రధానమైన డిమాండ్ ట్యాగ్ లేని నీళ్లు. ఆ నీళ్ల కోసం పోరాటం చేసి సాధించిన రాష్ట్రంలో నీళ్లు అతి త్వరత రైతాంగానికి ఇవ్వాలనే ఆలోచనతో 3 సంవత్సరాలలో తానే నిర్మించిన ఈ కాళేశ్వరం ప్రాజెక్టుని అపవాదులు పాలు చేయడానికి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ సర్కార్ ప్రయత్నం చేస్తూ ఉంది. పిల్లర్లు కూలిపోతే సుంకిశాలలో కూలిపోయినాయి, దానికి ఎవరు జవాబుదారీ? ఎస్ఎల్బీసీలో మనుషులు చచ్చిపోతే శవాలను బయటకు తీయలేకపోయారు. ఈరోజు కుంగిపోయిన పిల్లల్ని బాగు చేసుకోవచ్చు అని చెప్పేసి ఎన్డీఎస్ఏ క్లియర్గా రిపోర్ట్ ఇచ్చిన దాన్ని పక్కకు పెట్టి ఇయ్యటానికి నీళ్లు బాగు చేయడానికి చేతగాక వాళ్ళ అసమర్థతని కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు కేసీఆర్ గారి మీద బురదల్లే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వాన్ని పార్టీని అప్రతిష్ట పాలు చేయాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తెలంగాణని సాధించిన మహానుభావుడు ఈ రైతాంగం కోసం అహర్నిశలు పనిచేసి నీళ్లే లక్ష్యంగా పనిచేసిన ఆ మహానుభావుడు నీళ్లు ఇస్తే ఈ రోజు వేసిన పంట పొలాలకి నీళ్లు ఇవ్వటం చేతగాక చేతులు ఎత్తేసి బురద జల్లే ప్రయత్నం చేస్తున్న ఈ రేవంత్ రెడ్డి సర్కార్కి ప్రజలే తగిన సమాధానం చెప్తారు. పోలీసుల పనితీరు చూస్తా ఉంటే కొంత ఆశ్చర్యం కలుగుతోంది. యునైటెడ్ స్టేట్ లో కూడా పోలీసుల పనితీరు ఈ రకమైనటువంటి నిర్బంధాలు లేవు. కేసీఆర్ వస్తున్న సందర్భంలో ఎవరి ఆదేశాలు పాటిస్తూ పోలీసులు ఇంత ఈ కుటిల నీతిని చేస్తున్నారు అనుకోవచ్చు. ఇప్పుడు సోషల్ మీడియా పేరు మీద అరెస్టులు చేస్తా ఉన్నారు. గ్రామ సభలు నిర్వహించాలంటే పోలీసు పహారా మధ్యలో చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ నాయకులు బయటికి గ్రామాలలో తిరగాలంటే పోలీసు పహారాన్ని పెట్టుకొని చేస్తున్నారు. ఇది పోలీసు రాజ్యాన్ని పాత సిస్టమ్ని మళ్ళా తలపిస్తా ఉంది. కాబట్టి ఈ పోలీసులు మిలిటరీలు ఏవి ప్రజల్ని ఆపలేరు, ఉద్యమాలను ఆపలేరు అనేది గత చరిత్ర మనం నిజాం సర్కార్ నుంచి చూస్తూ ఉన్నాం. కాబట్టి తెలంగాణలో ఇవన్నీ అసలు చెల్లుబాటు కానే కావు. కాబట్టి ప్రజలు తిరుగుబాటు చేసే రోజు మొదలైంది. ఈ రోజు నుంచే ప్రజలలో తిరస్కారంతో పాటు తిరుగుబాటు కూడా మొదలవుతుంది. దానికి తగిన చెప్పు దెబ్బ సమాధానం రేవంత్ రెడ్డి సర్కార్కి ప్రజలు చెప్పబోతా ఉన్నారు. తెలంగాణ నుంచి నలుమూలల నుంచి మీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలే కాకుండా తెలంగాణ ప్రజలు కూడా స్వచ్ఛందంగా తరలి వస్తున్నారు. ఇవాళ కేసీఆర్ ను కమిషన్ ముందు నిలబెట్టడం అంటే ఆయన పైన బురదల్లేటువంటి ప్రయత్నాలు బాగా చేస్తున్నారని చెప్తా ఉన్నారు. ఇవాళ ఏం చెప్తారు? తెలంగాణ బాపుగా అపర భగీరథుడిగా కేసీఆర్ గారు చేసిన ప్రయత్నం, ఈ తెలంగాణకు చేసిన ప్రయోజనం ఎవరికి తెలియదేం కాదు. రేపు భావితరాల వాళ్ళు కూడా ఆయన ఫోటోను పెట్టుకుని తెలంగాణ బాపుగా పిలుచుకుని అటువంటి నాయకుడిని విధానపరమైన నిర్ణయాల పేరు మీద ఈ రకంగా కక్ష సాధింపుల పేరు మీద కమిషన్ల దగ్గరికి ముందు హాజరుపరచాలంటాం ఆయన స్థాయిని దిగజార్చాలనే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆయన స్థాయి రోజు రోజుకు పెరుగుతుంది తప్ప దిగజారదు. మరి కాసేపట్లో కేసీఆర్ ఇక్కడికి చేరుకునేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. ఇక్కడికి భారీగా ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు అందరూ కూడా చేరుకున్నారు. వాళ్ళంతా కూడా కేసీఆర్ వస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడి నుంచి కేసీఆర్ గారికి మేమంతా మీ వెనక ఉన్నా, మీరు సాధించినటువంటి తెలంగాణలో పూర్తిగా ఇవాళ ఇక్కడి నుంచి మీరు మీ మీద ఎన్ని కుట్రలు జరిగినా కూడా యావత్ తెలంగాణ సమాజం మీకోసం నిలబడి ఉంది అని చెప్పడానికి వాళ్ళంతా కూడా రెడీగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక్కడికి హాజరైనటువంటి మొత్తం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఇక్కడ మనతో పాటు మెదక్ దుబ్బాక ఎమ్మెల్యే ఉన్నారు. సార్ ప్రభాకర్ గారు ఏం చెప్తారు? కేసీఆర్ గారు మరి ఎవరైనా ఎంత పెద్దోళ్ళైనా న్యాయం ధర్మం గెలుస్తున్నది. ఇవాళ కాళేశ్వరం మీద కూడా
లేనిపోని పనికిమాలిన ఆరోపణలు చేసినా ఈరోజు జోషి గారు ఏదైతే మరి చీఫ్ ఎక్స్ మరి సుప్రీంకోర్టు ఏదైతే ఉన్నారో ఆయన ముంగట రావడం జరుగుతున్నది. దానికి సంబంధించిన మొన్నటికి మొన్న కూడా హరీష్ రావు గారు దాని మీద కూడా మరి అన్ని సమాధానాలు చెప్పడం జరిగింది. ఈ రోజు కూడా వాళ్ళు అడిగిన దానికంటే ఎక్కువ మెటీరియల్ ఉన్నది, ఖచ్చితంగా సమాధానం చెప్తాము. దీంట్లో ధర్మం గెలుస్తున్నది. ప్రజలకు అన్ని విషయాలు తెలుసు. కాంగ్రెస్ పార్టీ ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా అక్కడ ఒరిగేది లేదు, చచ్చేది లేదు. శ్రీనివాస్ గారు ఏం చెప్తారు? ఇవాళ పోలీసుల దమనకాండ చూస్తా ఉంటే ఎట్లా కనిపిస్తా ఉంది? ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వస్తున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం నలుమూల నుంచి ప్రజలు వస్తున్నారు. ఏం చెప్తారు? కేసీఆర్ అంటే ఈ ప్రభుత్వానికి భయము, వణుకు. కేసీఆర్ బయటకు వెళ్తుండంటేనే ఈ ప్రభుత్వానికి వెన్నులో వణుకు పుడతా ఉన్నది. ఈ రాష్ట్రం కోసం 14 సంవత్సరాలు కొట్లాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకుని వచ్చిన తెలంగాణ సస్యశ్యామలంగా ఉండాలి, నీళ్లుండాలి, ఈ రాష్ట్ర ప్రజలకు ఉద్యోగాలు ఉండాలని కొట్లాడినటువంటి నేతను అరెస్ట్ ఇలా కమిషన్ ముందుకు పిలవడం అంటే యావత్ తెలంగాణ సమాజాన్ని పిలిచినట్టుగానే మనం ట్రీట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇలా స్వచ్ఛందంగా ప్రజలు కదిలి వస్తే ఎక్కడికక్కడ బారికేడ్లు పెట్టి అడ్డుకోవడం ఎంత దుర్మార్గం అంటే ఈ ప్రభుత్వానికి ఎంత భయం ఉందో అర్థమైతా ఉంది, ఎంత నిరంకుశత్వంగా వ్యవహరిస్తా ఉందో అర్థమైతా ఉంది. ఇది నిదర్శనం. విద్యార్థి నాయకుల నుంచి ఉద్యమంలో ఉన్నారు. యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇట్లాంటి నిర్బంధాలు లేవు. ఇవాళ జరుగుతున్నటువంటి దానికి ఇదంతా రేవంత్ మెప్పు కోసము, ఆయన ఆశీర్వాదం కోసం చేస్తున్నటువంటి పనులాగా అనిపిస్తా ఉంది. ముఖ్యమంత్రి ఫెయిల్ అయిండు. ఇలా కేసీఆర్ వస్తుందంటే ఇంత జనం ఎక్కడికక్కడ వచ్చిందంటే కేసీఆర్ కావాలి, కేసీఆర్ మళ్లీ రావాలి అనడానికి ఇది ఒక నిదర్శనం. కేసీఆర్ గారు కమిషన్లు ఇచ్చింది, కమిషన్ నోటీసులు ఇచ్చింది. ఈ రాష్ట్రంలో 60 సంవత్సరాలు సమైక్య రాష్ట్రంలో పరిపాలించినప్పుడు తాగడానికి నీళ్లు లేవు, సాగునీళ్లు లేవు. రైతు కష్టాలు చూసి కాళేశ్వరం కట్టి లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చినటువంటి నాయకుడుకు, తాగునీళ్ళు నీళ్లు ఇచ్చినటువంటి నాయకుడికి నోటీసులు ఇవ్వడం అంటే ఇది ప్రజలందరూ కూడా బ్లాక్ డేగా ఇలా గమనిస్తా ఉన్నారు. ఇలా ప్రజలు ఎవరు కూడా జీర్ణించుకోవడం లేదు. కేసీఆర్ గారు కమిషన్ ముందుకు రావడాన్ని ప్రజలు జీర్ణించుకోలేక స్వచ్ఛందంగా కదిలొచ్చినటువంటి జనాన్ని ఈ ప్రభుత్వము, ఈ పోలీసు యంత్రాంగం అడ్డుకోలేదు. ఇక కొద్దిసేపు అయితే ఈ టీవీలను చూసినాక మొత్తం తెలంగాణ, యావత్ తెలంగాణ వస్తే ఎంతమందిని అడ్డుకుంటది, ఎంతమందిని అరెస్ట్ చేస్తుంది ఈ ప్రభుత్వం? ఇది దుర్మార్గమైనటువంటి చర్య. ఇలా ఎక్కడికక్కడ దాదాపుగా 2-3 కిలోమీటర్ల నుంచి అడ్డుకుంటా ఉన్నారు. ఇదేం దుర్మార్గమైన చర్య? ఈ రాష్ట్రంలో ప్రజాపాలన అందిస్తున్నటువంటి ముఖ్యమంత్రి అదే ప్రజాపాలన ఇదేనా? ఎక్కడికక్కడ అడ్డుకోవడమా? ఇలా ధర్నాకు వచ్చిండ్రా, రాస్తారోకి వచ్చిండ్రా? కేసీఆర్ గారు నోటీసులు ఇస్తే కేసీఆర్ గారికి మద్దతుగా ఇలా జనం ఎక్కడికక్కడ వచ్చిండ్రు. దాన్ని ప్రభుత్వం ఎందుకు భయపడతా ఉన్నది? ఇంట్లో నిజంగా కమిషన్ నోటీసులు నిజంగా కాళేశ్వరం మీద నిజాయితీగా ఉంటే ప్రభుత్వం ఎందుకు భయపడాలి? ఇది దుర్మార్గమైనటువంటి చర్య. ప్రజలందరూ కూడా గమనించాలి. ఒంటరి ప్రతాప్ రెడ్డి గారు, మీరు చెప్పండి. ఇవాళ కాళేశ్వరం పేరుతోని ఇవాళ ఏదో ఒక నింద వేయాలనేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ చట్టం మీద, రాజ్యాంగం మీద గౌరవం ఉన్నటువంటి ఒక ప్రజాప్రతినిధిగా, తెలంగాణ సాధించినటువంటి స్వాప్నికుడిగా ఆయన ఇవాళ విచారణకు హాజరవుతున్నారు. ఏం చెప్తారు? కాళేశ్వరం అంటే తెలంగాణ రైతు గుండె చప్పుడు. అది మనం కొట్లాడింది నీళ్ల కోసం, నిధుల కోసం, ఉద్యోగాల కోసం. కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందుకు ఎక్కడ బోర్లు వేసినా రైతు ఆత్మహత్యలు, బీడు పొలాలు, బీడు మల్లు కనిపించేటివి. కేసీఆర్ గారు గవర్నమెంట్ వచ్చిన వెంటనే కాళేశ్వరాన్ని రూపకల్పన చేసి గోదావరి నుండి ఒక పెద్ద ఎత్తున దాదాపుగా 150 టీఎంసీలు లిఫ్ట్ చేసుకుని తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఇరిగేషన్ ఏర్పాటు చేయడం వల్ల ఇలా తెలంగాణ తల్లి అన్నపూర్ణగా మారింది. ఆ విషయం రైతులందరికీ తెలుసు, తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమాలు చేపట్టినప్పుడు, అదేవిధంగా అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారు అంటేనే ఒక ప్రభంజనం. కేసీఆర్ అంటేనే ఒక ప్రభంజనం. తెలంగాణ అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే తెలంగాణ. అలాంటి సందర్భంలో ఇలా కేసీఆర్ గారిని నోటీసులు ఇస్తేనే రాష్ట్రం కలిసి వస్తుంది. రేపు పొద్దున కేసీఆర్ గారిని టచ్ చేసి చూడండి. మీ ప్రభుత్వం కాదు, సెక్రటరియట్ మీద పడి లోపలికి వెళ్ళి గుంజుకొచ్చి తరిమి కొట్టే రోజులు వస్తాయి. ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఊర్లలో తిరగలేని పరిస్థితి వస్తుంది. ఎక్కడ గాని కనీసం నేను కాంగ్రెస్ అని చెప్పుకునే ధైర్యం కూడా ఉండదు కాంగ్రెస్ పార్టీ నాయకులకు. అలాంటి పరిస్థితి అతి కొద్ది రోజులలో వస్తుంది. అట్టర్లీ ఫ్లాప్ గవర్నమెంట్, అట్టర్లీ ఫ్లాప్ సీఎం రేవంత్ రెడ్డి గారు. మరి అట్టర్లీ ఫ్లాప్ అయినటువంటి వ్యక్తి పబ్బం గడుపుకోవడానికి, వాళ్ళ యొక్క ఉనికిని కాపాడుకోవడానికి, వాళ్ళ యొక్క నైతిక లోపాన్ని కప్పిపుచ్చుకోవడానికి
ఇలా హరీష్ రావు గారికి, కేసీఆర్ గారికి, వాళ్ళ కుటుంబానికి హరాస్మెంట్ చేయడము దుర్మార్గం. ఇది ఇలా కేసీఆర్ అంటేనే తెలంగాణలో ఏ వ్యక్తిని కదిలించినా కూడా కేసీఆర్ గారి పుణ్యమా అని చెప్పి మా ఎకరానికి ₹1,00,00,000 వచ్చింది, మా ఎకరానికి ₹2,00,00,000 వచ్చింది, రైతు కోటీశ్వరుడైండు అని చెప్పి గల్లా ఎగిరేసుకొని చెప్పినటువంటి రైతు. ఒకప్పుడు రైతు పేరు చెప్తే పిల్లనిచ్చేది కాదు, ఇప్పుడు రైతు పేరు చెప్తే మీ బిడ్డకి పిల్ల దొరకదు ఇవ్వమని చెప్పేది. ఇవాళ రైతుకు 10 ఎకరాలు ఉందంటే 20 కోట్ల ఆస్తి ఉందని చెప్పి లెంకి భూమి ఉందా, ఫస్ట్ పిల్లనియాలంటే భూమి ఉందా? అది ఎందుకు వచ్చింది? కేసీఆర్ గారు కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు నిర్మాణం చేసింది కాబట్టి, కల్టివేషన్ జరుగుతుంది కాబట్టి, పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చినాయి కాబట్టి, రాష్ట్రం అభివృద్ధి జరిగింది కాబట్టి, రాష్ట్రం ఐపులోకి వెళ్ళిందంటే కారణం కేసీఆర్. ఇలా రేవంత్ రెడ్డి గారు బహిరంగ క్షమాపణ చెప్పి బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. కేసీఆర్ గారు నోటీసులు ఇవ్వడం గారు, కేసీఆర్ పేరు కూడా ఎత్తితే నిన్ను నీ సభలనే తరిమి కొడతారని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నాం. నాగేష్ గారు మీరు చెప్పండి, ఇవాళ పోలీసు పహారా చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది? అరే ఈ రోజు మన ప్రియతమ నాయకుడు తొలి ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి మరి రైతుల యొక్క అభివృద్ధి కొరకు, రాష్ట్ర అభివృద్ధి కొరకు మరి ప్రపంచంలోనే ఏ ప్రభుత్వం కూడా చెయ్యని విధంగా మరి ఇక్కడ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏదైతే తెలంగాణ ప్రజలకు మరి ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ స్థాపించేటప్పుడు నీళ్లు, నియామకాలు, నిధులు అని చెప్పి వచ్చినామో మరి దాన్ని తీర్చడానికి, మరి నీళ్లు ఇవ్వటానికి మరి ఈ యొక్క పెద్ద బృహత్కరమైన ప్రాజెక్టును నిర్మిస్తే మరి ఈ ప్రాజెక్టును చూసి శభాష్ అని చెప్పబోయి ఈ ప్రభుత్వము చేతగాని ప్రభుత్వం ఒక ప్రాజెక్ట్ నిర్మించది, ఒక ప్రజా సంక్షేమ కార్యక్రమాలు పెట్టది, ఏమి పెట్టది. చేసిన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మరి ఈ రోజు ప్రాజెక్టు కట్టించినందుకు, రైతులను అభివృద్ధి చేసినందుకు, లక్షలాది కోట్లాది పంటలు పండించినందుకు ఈ రోజు కేసీఆర్ గారికి నోటీసు ఇవ్వటం చాలా బాధాకరం. కానీ మా నాయకుడు కేసీఆర్ గారు చట్టాల పైన మరి దానిపైన వారికి పూర్తి విశ్వాసం, నమ్మకం ఉంది. చట్టాలను గౌరవిస్తాం కాబట్టి ఈ రోజు వారిచ్చిన నోటీసుకు ఈ కమిషన్ ముందు మరి వస్తే ఈ రోజు యావత్ తెలంగాణ రాష్ట్రము ఉట్టడిగిపోతుంది. మా నాయకుడికి నోటీసు ఇస్తారని ఈ రోజు స్వచ్ఛందంగా వేలాది మంది, లక్షలాది మంది ఈ యొక్క కమిషన్ ఎదురుగా వచ్చి మా నాయకుడు కేసీఆర్ గారికి సాంఘీభావం తెలపడానికి రావటం జరిగింది. రైతు బాంధవుణ్ణి రచ్చకీడుస్తున్నామని రాక్షసానందం పొందాలనుకుంటున్నది రేవంత్ రెడ్డి సర్కార్. ఇవాళ కదిలినటువంటి జనాలను చూస్తూ ఉంటే స్వచ్ఛందంగా ఎక్కడికక్కడ అడ్డుకునే ప్రయత్నం, కిలోమీటర్ల దూరంలో ప్రజల్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది దుర్మార్గమైన చర్య. వ్యవసాయం దండగా అన్న చోట పండగలాగా వ్యవసాయాన్ని మరి చేసి చూపించినటువంటి రాష్ట్ర సాధకులు రైతు బాంధవులు కేసీఆర్ కదా, ఆయనను ఈ రకంగా ఇబ్బంది పెట్టడం కమిషన్ సిగ్గుచేటు. యావత్తు తెలంగాణ ముక్త కంఠంతో ఖండిస్తా ఉన్నది ఈ కాంగ్రెస్ దుశ్చర్యను. మీరు ఏం చేసిండ్రు? 16-18 ఈ ఏడాదిన్నర పాలనలో మీరు చేసిందేమున్నది? ఒక్క కాలువ మరమ్మతు చేసిండ్రా? కాళేశ్వరం గూలిందని చెప్పి ఆ నీళ్లతోనే మరి ఇవాళ వాడుకుంటూ, ఆ నీళ్ళనే వాడుకుంటూ నిన్న గంధమల్లని ఇచ్చేసి ఏ రకంగా కేసీఆర్ని ఇబ్బంది పెడదామన్నా, తెలంగాణ సమాజం ఊరుకోదు, సహించదు. ఇప్పటికే మీ పీకల్లోతు వ్యతిరేకతలో కూరుకొని ఉన్నారు. ఇక ముందు ఇట్లాంటి చర్యలు మాత్రం తెలంగాణ ఖండిస్తుంది. జై తెలంగాణ, జై కేసీఆర్. పెద్ద ఎత్తున ఇక్కడికి హాజరైతున్నటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు, అదేవిధంగా ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు మాజీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు గారు, కొద్దిసేపటి క్రితమే రాజ్యసభ సభ్యులు, లోక్సభ సభ్యులతో పాటు ఇతర నాయకులందరూ కూడా చేరుకొని కేసీఆర్ ఇక్కడికి వస్తున్నటువంటి నేపథ్యంలో ఆయనకు సంఘీభావంగా మద్దతు ప్రకటిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. పూర్తిగా ఇవాళ కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడం అంటే ఇది పూర్తిగా అప్రజాస్వామికం. తెలంగాణ ప్రజల కోసం పోరాడుతున్నటువంటి ఒక దార్శనికుడు, ఆయన తెలంగాణ ప్రజల కోసం నిలబెట్టినటువంటి ఒక మహోన్నత వ్యక్తి ఆయనకు నోటీసులు ఇచ్చి పూర్తిగా ఇవాళ అగౌరపాలు చేయాలని చూస్తే, సూర్యుడి మీద ఉమ్ము వేస్తే ఎట్లా జరుగుతుందో అట్లాంటి పరిస్థితి ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో ఆయన ఖ్యాతికి మసక భారతి అనేటువంటి మాత్రం చెప్తా ఉన్నారు. భారీ ఎత్తున హాజరవుతున్నటువంటి ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, గ్రామ స్థాయికి వచ్చినటువంటి తెలంగాణ ప్రజలను ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయినా పోలీసులు అడ్డుకట్టను తెంచుకుంటూ మరోసారి తెలంగాణ వాదాన్ని, నినాదాన్ని చూపిస్తూ భారీ ఎత్తున తెలంగాణ ఇక్కడికి చేరుకుంటున్నారు.